నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న నగర మేయర్. చివరి వరకు ఉండేది భక్తి ఒక్కటే. పాపాల వల్లే మనుషుల జీవితంలో దుఃఖాలు, కష్టాలు. బ్రహ్మోత్సవ తిరుకళ్యాణ మహోత్సవాలు 29న జరిగే పుష్పయాగంతో వేడుకలు సమాప్తం. కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా పాలకవర్గం ప్రధాన లక్ష్యమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా మంగళవారం రోజు నగరంలో పర్యటించారు. మొదటగా 44వ డివిజన్ సప్తగిరి కాలనీ కస్తూర్బా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో స్థానిక కార్పొరేటర్ చాడగుండ కవిత బుచ్చిరెడ్డితో కలిసి 38 లక్షల నాబార్డ్ నిధులతో సైన్స్ ల్యాబ్ నిర్మాణంకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం 49వ డివిజన్ సంతోష్ నగర్లో కార్పొరేటర్ ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్తో కలిసి సంతోషిమాత దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంతోష్ నగర్ కాలనీలో రోడ్డు, డ్రైనేజీ సమస్యలను తనిఖీ చేసి పరిశీలించి సంతోష్ నగర్ రోడ్డు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భాగ్యనగర్ కాలనీలో 15వ ఆర్థిక సంఘం 4 లక్షల నిధులతో మంచినీటి సరఫరా పైప్లైన్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా పాలకవర్గం పనిచేస్తోందన్నారు. శివారు ప్రాంతాల విలీన గ్రామాల డివిజన్లో ప్రాధాన్యతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థల అభివృద్ధిలో భాగంగా 44వ డివిజన్ సప్తగిరి కాలనీలో స్థానిక కార్పొరేటర్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. దీనికి నాబార్డు నిధుల నుండి 38 లక్షల నిధులతోని ఇలా భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. దీనిలో ప్రభుత్వ పాఠశాలలో గతంలో మనకు స్మార్ట్ సిటీ కింద ప్రాజెక్టు కింద దాదాపు వాకింగ్ ట్రాక్ నిర్మాణం కానీ ప్రభుత్వ పాఠశాల సప్తగిరి కాలనీలో, అలాగే మనకు ఓపెన్ జిమ్ నిర్మాణం, మౌలిక వసతులు కల్పించడం జరిగింది. ఈరోజు కస్తూర్బా గాంధీ పాఠశాలలో స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 38 లక్షలతోని భూమి పూజ చేయడం జరిగింది సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ మౌలిక వసతులు కల్పించాలని, వాళ్ళు విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధిలో వాళ్లకు ఇక్కడ పాఠశాల అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించడంలో నగరపాలక సంస్థ ముందుంటుందని తెలియజేయడం జరుగుతుంది. కరీంనగర్లోని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులను మంగళవారం రోజు అర్ధరాత్రి పొన్నం అనిల్ కుమార్ గౌడ్ను పోలీసులు అరెస్టు చేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయం 10 గంటల వరకు స్టేషన్లో ఉంచారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు చేరుకుని బీఆర్ఎస్ నాయకులను పరామర్శించి మీడియాతో మాట్లాడిన నగర భారాస అధ్యక్షులు చల్లా హరిశంకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన చేతకాక పోలీస్ రాజ్యం తీసుకువచ్చిందని ఆరోపించారు. అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని విమర్శించారు. ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కేవలం భారస నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకుగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నందున గొంతు నొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నదని అన్నారు. అర్ధరాత్రి క్రిమినల్ లాగా, దొంగలలాగా ఇండ్లలోకి వచ్చి తలుపులు కొట్టి రాత్రులు అరెస్టులు చేసే నీచ సంస్కృతిని బంద్ చేయాలని, లేని పక్షంలో ప్రజా వ్యతిరేక ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
మీ ఈ కవ్వింపు చర్యలకు భయపడేది లేదని అడుగడుగునా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో భారస నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వి ఇన్ఛార్జ్ చుక్కా శ్రీనివాస్, బీఆర్ఎస్వి నగర అధ్యక్షులు బొంకూరి మోహన్, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ యాదవ్, భారస కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, గణేష్, దినేష్, సతీష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి పరిపాలనిచ్చుడు శాతనగాక కరీంనగర్ జిల్లాలో నగరంలో పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను, ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ అంటేనే వణుకూడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వణుకూడుతుంది. అసెంబ్లీలో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అడిగే ప్రశ్నలకు, ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే శాతనగాక అసెంబ్లీని ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ ఒక అసెంబ్లీ ప్రతిష్టను దిగదార్చిన ముఖ్యమంత్రి ఇవాళ భయానికి లోనై రాష్ట్రమంతటా కూడా ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను మరి అరెస్ట్ చేయడం, కరీంనగర్ నగరంలో మా విద్యార్థి జిల్లా కోఆర్డినేటర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా టౌన్ అధ్యక్షులను, ఈ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, రూరల్, కొత్తపల్లి 5 పోలీస్ స్టేషన్లో వందలాది మంది మా విద్యార్థి నాయకులను రాత్రి 12 గంటలకే ఇండ్లు చుట్టముట్టడం, ఒక భయభ్రాంతులకు గురి చేయడం, కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేసి, రాత్రి అరెస్ట్ చేసి ఇలా ఇప్పుడు 10 గంటలైనా కూడా ఉదయం వారిని విడిచిపెట్టకపోవడం, మరి ఇది పోలీసు రాజ్యాంగం మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జవాబు చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి పోలీసు యంత్రాంగం కూడా రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా ఎక్కడ ఒక నిరుద్యోగి కానీ వివిధ సంఘాలు ఏదైనా మాకు ఇబ్బంది కలుగుతుంది, మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పేసి ఒక ముట్టడి అట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ పిలిపించినా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ విద్యార్థి మరి బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడమే ఆనవాయితీగా కొనసాగిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఒకటే మీకు హెచ్చరిస్తూ ఉన్నా, ఏంటంటే ఈరోజు ఏదైతే మా విద్యార్థి నాయకులకు, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఇళ్లలోకి ఒక దొంగల్లా, ఒక తీవ్రవాదుల్లాగా ఇండ్లలోకి చొరబడి పోలీసులు అర్ధరాత్రి తలుపులు కొడుతూ ఇండ్ల చుట్టూ పహారా కాస్తూ మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడికక్కడ విద్యార్థి నాయకులు, ఉద్యమకాలతో నిండిపోయి ఉన్నాయి. మీరు ఈ ఉద్యమ కాలంలో ఉద్యమ నాయకులకు సన్మానాలు చేసి సత్కారాలు చేస్తా అన్న మీరు అదే ఉద్యమ నాయకులను ఈరోజు స్టేషన్లను నింపుతూ ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, దీనికి పర్యవసానం మీరు అనుభవించక తప్పదు. ధనం, గౌరవం, పదవి వంటి అన్ని విషయాలు తాత్కాలికమేనని, మనతో చివరి వరకు ఉండేది భక్తి ఒక్కటేనని శ్రీమద్ ఉత్తరాది మఠం పీఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదులు పేర్కొన్నారు. కరీంనగర్లోని శ్రీ సత్య ప్రమోద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాత పూజతో పాటు బోర్వెల్ స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ పాపాల వల్లే మనుషుల జీవితంలో దుఃఖాలు, కష్టాలు వస్తాయని, వాటిని నివారించాలంటే పాపాలకు పరిహారం చేసుకోవాలని సూచించారు. కలియుగంలో పాపాలు పెరిగిపోయాయని పేర్కొంటూ ఇలాంటి సమయంలో నరసింహస్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. ప్రహ్లాదుడు చిన్నవాడైనా అతని అచంచల భక్తి వల్లే శ్రీ మహావిష్ణువు అతన్ని రక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ధ్రువుడు చిన్న వయస్సులోనే తపస్సు చేసి ధ్రువ నక్షత్రంగా నిలిచాడని వివరించారు. వయస్సు, స్థితి, సంపద ముఖ్యమేమీ కాదని, మనసులో ఉన్న భక్తి భావమే ముఖ్యమని స్వామీజీ స్పష్టం చేశారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాకుండా సత్యంగా జీవించడం, పరోపకారం చేయడం, మనస్సును శుద్ధిగా ఉంచుకోవడం కూడా భక్తిలో భాగమేనన్నారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల ఆనంద్ కుమార్, డాక్టర్ పెండ్యాల శ్రీనివాస శ్రీరామ్, కుచ్చిలకంటి సంజీవరావు, నాగరాజు, శ్రీనివాసరావు, పెండ్యాల శ్రీనివాసరావు,
మనోహర్ రావు, నాగరాజు, రాఘవేంద్రరావు, శ్రీధరమూర్తి, వాసుదేవరావు, శ్రీనాథ్ ఆచార్యులు, వెంకట్రావు, శ్రీధరాచారి తదితరులు పాల్గొన్నారు. ఎల్లప్పుడూ కూడా ఎవరు ప్రహ్లాదరాజుల వలె సజ్జనులో వారిని రక్షించడానికి, హిరణ్యకశిపు ఉన్నట్టు ఎవరు దుష్టమైన స్వభావం కలిగిన వారో వారిని శిక్షించడానికి ఆ భగవంతుని అవతారం. అప్పుడు కృతయుగంలో నరసింహస్వామి యొక్క అవతారం ఉండేది, ఇప్పుడు లేదు అనేది కాదు. ఎల్లప్పుడూ నరసింహస్వామి అంతటా ఉన్నాడు. అదే కదా శ్రీమద్ భాగవతంలో నరసింహస్వామి చూయించినది. స్తంభంలో ప్రకటమయ్యాడు, అంతటా నరసింహస్వామి ఉన్నాడు అనేదాన్ని తెలపడానికే ప్రహ్లాదరాజుడు ఎప్పుడు చెప్పినాడో ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని, అప్పుడు ఆ స్తంభంతోనే ప్రకటమై అనుగ్రహం చేసినాడు. అంటే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క స్తంభమునందు, ప్రతి ఒక్క గ్రహమునందు అంతటా వ్యాప్తుడై ఉన్నాడు ఆ నరసింహస్వామి. అందుచేత అటువంటి నరసింహస్వామి యొక్క అనుగ్రహం అప్పటి కాలంలో ఎంత అవసరము ఉంటుందో లేదో ఇప్పుడు చాలా అవసరం ఉంది. పాపాలు ఎక్కువ అయినాయి, కలియుగము, విఘ్నాలు, కష్టాలు చాలా ఎక్కువ. ఇటువంటి ప్రసంగమునందు ఆ నరసింహస్వామి యొక్క విశేషమైన అనుగ్రహం అందరికీ కావాలి. కరీంనగర్ జిల్లాలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ లభించినట్లు కళాశాల యాజమాన్యం పేర్కొంది. కళాశాలలోని 3 కోర్సులకు NBA వచ్చిందని వాగేశ్వరి విద్యా సంస్థల జనరల్ సెక్రటరీ డాక్టర్ గండ్ర శ్రీనివాసరెడ్డి, జాయింట్ సెక్రటరీ ద్యావ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్, డైరెక్టర్లు విశ్వనాథ్, వినోద్, ప్రకాష్ రెడ్డి తెలిపారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో CSE, EEE, ECE విభాగాలకు NBA లభించిందని తెలిపారు. ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు NAC A+తో పాటు 3 బ్రాంచీలకు NCA రావడంతో గర్వకారణంగా ఉందన్నారు. 2023 జనవరిలో తమ కళాశాలకు NAC A+, 2025లో అటానమస్ రావడం జరిగిందన్నారు. 2026 జనవరిలో NBA బృందం తనిఖీలు నిర్వహించిందని, ఇప్పుడు 3 కోర్సులకు NBA వచ్చిందని తెలిపారు. ఇది 3 ఏళ్ల పాటు ఉంటుందన్నారు. తమ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, దీనికి NBA గుర్తింపు రావటమే కారణమని అన్నారు. ఇది రావడానికి కళాశాల ప్రిన్సిపల్తో పాటు ఫ్యాకల్టీ కృషి ఉందన్నారు. సీనియర్ ఫ్యాకల్టీతో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రాజీ లేకుండా విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలకు JNTU అటానమస్ గుర్తింపును అందించిందని కళాశాల జనరల్ సెక్రటరీ డాక్టర్ గండ్ర శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొదట NAC A+ వచ్చిందని, సోమవారం తమ కళాశాలకు అటానమస్ వచ్చిందని ఆయన చెప్పారు. ఫార్మసీ కళాశాలలోనే తమ కళాశాలకు అటానమస్ రావడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు, అలాగే NBA వచ్చేలా తాము తమ ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ కృషి చేస్తామని తెలిపారు. వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ 3 కోర్సెస్కి రావడం జరిగిన సందర్భంలో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 2023 జనవరిలో NAC A+ గ్రేడ్ రావడం జరిగింది. తర్వాత 2025లో అటానమస్ స్టేటస్ రావడం జరిగింది. అలాగే జనవరి 2026లో 9th, 10th, 11th రోజు MBA టీమ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత CSE, EC అండ్ EEE కోర్సెస్కి MBA అక్రిడేషన్ రావడం జరిగింది. ఈ నార్థన్ తెలంగాణ రీజన్లోనే వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ NAC A+ గ్రేడ్ రావడం అనేటువంటిది దానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. అట్లాగే MBA కూడా 3 కోర్సెస్ రావడం అనేటువంటిది కూడా వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క క్వాలిటీని చూసి రావడం జరిగింది. అంటే ఏదైనా కూడా టూ కోర్సెస్ ఇస్తారు జనరల్గా, బట్ వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 3 కోర్సెస్కి MBA అక్రిడేషన్ రావడం జరిగింది. ఈ MBA అక్రిడేషన్ అనేది 3 years ఉంటుంది. 2028 డిసెంబర్ వరకు కూడా ఉంటుంది. 3 years పీరియడ్. అండ్
ఎంబీఏ టీం జనవరి 9th, 10th, 11th రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే కరీంనగర్ నగరంలోని కొత్తపల్లిలో గల సచ్చిదానందాశ్రమ ఆవరణలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నేడు వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ కమిటీ బాధ్యులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజున వేడుకలు అధ్యయనోత్సవాలతో ప్రారంభమయ్యి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ కార్యక్రమాలు జరిగాయని, బుధవారం రోజున సుప్రభాతం, ఆరాధన, ధ్వజారోహణ, తీర్థప్రసాద గోష్ఠి, శుక్రవారం రోజున స్వామివారి కళ్యాణోత్సవం, 29వ తేదీన జరిగే పుష్పయాగంతో వేడుకలు ముగియనున్నాయి. ఈ వేడుకలకు నగరం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి రానున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణం రోజు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ బాధ్యులు నరహరి నారాయణ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, స్వర్గం మునిందర్లు పాల్గొన్నారు. తారీఖు నుండి అధ్యయనోత్సవాలు జరుగుతున్నవి. శ్రీ సీతారామ స్వామి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మొత్తం క్లీనింగ్ చేపిస్తున్నాము, సఫాయి వాళ్ళతోటి బయట వాళ్ళతోటి ముస్తాబు చేస్తున్నాము. ఈ పందిర్లు గిట్ట చేపిస్తున్నాం. కింద నుంచి మీ దాకా ఇక్కడ కింద రామాలయము, పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అంతా క్లీనింగ్ చేసి టెంట్లు గిట్ట అవన్నీ వేపిస్తుంది. ఏళ్ళ నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కూడా పత్రికల ద్వారా కానీ మైక్ ద్వారా కానీ ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిందిగా అడ్వర్టైజ్మెంట్లు కూడా చేయడం జరుగుతుంది. పత్రికల ద్వారా మరియు అడ్వర్టైజ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. దీనికి దాదాపు 20-25 మంది చుట్టుపక్కల గ్రామస్తులు, పట్టణవాసులు అందరూ వస్తారు. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఇక్కడ కన్వీనర్ రీతిలో ఇక్కడ ఈ కళ్యాణోత్సవం యాట జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణోత్సవం తదనంతరం కూడా భోజన సౌకర్యాలు కూడా 20-25 వేలకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దానికి బియ్యం కూడా సేకరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, నాయకులు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే ఇంకా డోనర్స్ కూడా చేస్తుండ్రు. ఈ డబ్బులు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా సరిపోయినప్పటికీ ఎప్పటికైనా 1-2 లక్షల రూపాయలు తక్కువ పడుతున్నాయి. ఆ తక్కువ పడుతున్న సందర్భం కూడా మా ట్రస్ట్ కమిటీ వారులైన నారాయణ రెడ్డి గారు కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, రాజభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఇస్తారు. కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ చెల్లింపుల నిబంధన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ఎస్జీపీఏటీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ బుధవారం రోజున నగరంలోని భగత్ నగర్లో వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా సచివాలయం ఎదురుగా బుధవారం రోజున ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించనున్నామని, ఈ కార్యక్రమానికి పెన్షనర్లు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్జీపీఏటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చక్రపాణి, పలువురు సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ చెల్లింపు నిబంధనలను కొద్దిగా మార్పులు చేస్తూ మనకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మార్చి 25 నాడు కొన్ని సవరణలు చేసింది. అయితే ఆ సవరణలు చేసుకుంటూ చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టం ఏంటంటే 1/1/26 కంటే ముందు రిటైర్ అయిన వారు 1/1/26 నాడు నుండి అమల్లోకి వచ్చే విధంగా పే కమిషన్ చేసే సిఫార్సులు వర్తించవు. అంటే 8వ పే కమిషన్ ఎప్పటి నుంచి 1/1/26 నుంచి మొదలవుతున్నాయి. కాబట్టి 8th పే కమిషన్ 1/1/26 నుంచి ఎప్పుడైతే మొదలవుతాయో అప్పటి నుంచి ఈ యొక్క పెన్షన్లో మార్పు చేసినటువంటి చట్టాన్ని అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కాబట్టి ఈ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వము చేసిన బిల్లును ఉపసంహరణ కొరకే ఈ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనను చేయడం జరుగుతుంది. ఇది మన స్టేట్ సెంట్రల్ ఫెడరేషన్ వాళ్ళు ఆ పిలుపు మేరకు మేము ఈ విధంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. డిఏ కానీ పిఆర్సీ కానీ ఇవ్వకుండా చట్టం సవరించినట్టుగా మా పెద్దలు రాష్ట్ర కార్యవర్గం కానీ మరియు నేషనల్ లెవెల్లో ఫెడరేషన్ ఉండబడే ప్రతినిధులు కానీ వాళ్ళ సూచన ప్రకారంగా మేము కరీంనగర్లో ఈ ధర్నా కార్యక్రమం రేపు నిర్వర్తించున్నాము. దానికి గాను మిత్రులు
కరీంనగర్ జిల్లా కానీ మన టోటల్ జిల్లా వ్యాప్తంగా తమ తమ జిల్లాలల్లో కలెక్టర్ల కాంప్లెక్స్లో నిరసన తెలపాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందించేది ఏంటంటే, మనకు ఇంతకు పూర్వము జీతము ప్రతి నెల ఇష్టానుసారంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఒక క్రమబద్ధంగా ఫస్ట్ నాడు జీతాలు దొరుకుతున్నాయి. జీతం అనంటే పెన్షన్. కానీ డిఏ 5 డిఏలు రావాలి, పిఆర్సీ కూడా టైం అయింది. ఆ టైం ప్రకారంగా పిఆర్సీ రావడం లేదు. ఇది ఎన్నో రకాలుగా మేము రిప్రజెంటేషన్ చేసుకున్నట్టు జరుగుతుంది. ఈ మధ్య కాలంలో బట్టి విక్రమార్క గారు 100 కోట్లతోటి మేము ఎంప్లాయీస్ను సవరించి సాటిస్ఫై చేస్తామన్న సూచనలు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ముందు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం మాట్లాడుతూ ప్రజలపై భారం మోపే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అమలు చేస్తున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమానికి విరుద్ధంగా ఉన్న విధానాలను రద్దు చేయకపోతే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు, కష్టజీవులు, రైతులు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైనటువంటి 3 చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఉపయోగపడ్డ చట్టం ఒక్కటి తేకపోగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి, ప్రజలకు నష్టం కలిగించేటువంటి, మొత్తంగా అన్ని వర్గాల ప్రభావం చూపేటువంటి, నష్టాలు చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు ఈ జిల్లాలో గ్రామాన క్యాంపెయిన్ నిర్వహించుకోవడం జరిగింది. రేపు భవిష్యత్ కాలంలో కూడా దశల వారీగా ఆందోళన పోరాటాలు కూడా కొనసాగిస్తాం. ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వము కొట్లాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఈ బీజేపీ ప్రభుత్వం. ఇది ముమ్మాటికి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేయడమే అని చెప్పేసి అందులో ఉన్నటువంటి చట్టం ఆధారంగా తెలుస్తూ ఉంది. అంతేకాదు ఉపాధి హామీ చట్టము గ్రామీణ పేదలకు ఎంతో ఉపయోగపడేటువంటి చట్టం, అది సామాజిక భద్రత కలిగించేటువంటి చట్టం. అట్లాంటి చట్టాన్ని రద్దు చేసి విబీజీ రామ్జీ అనేది కొత్త చట్టం తీసుకొచ్చిండు. ఇది ఉపాధి హామీల పుట్టగొట్టేటువంటి చట్టం. కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ కుటుంబాలను భయపెడుతున్న ఒక పెద్ద సమస్యగా పారాక్వాట్ గడ్డి మందు మారుతోంది. కలుపు మొక్కల నివారణ కోసం విస్తృతంగా వాడుతున్న ఈ రసాయనం అత్యంత విషపూరితంగా ఉండటంతో ప్రాణాంతక ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వ్యవసాయంలో వేగంగా ఫలితాలు ఇవ్వటం వల్ల రైతులు దీనిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పొలాల్లో గడ్డిపై స్ప్రే చేసిన కొన్ని గంటల్లోనే మొక్కలు ఎండిపోవడం దీని ప్రత్యేకత. తక్కువ ధర, త్వరిత ఫలితాలు కారణంగా రైతులు ఇతర మందుల కంటే దీనినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ రసాయనాన్ని స్విట్జర్లాండ్కు చెందిన సింజెంటా కంపెనీ గ్రామోస్కోన్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. భారతదేశంలో కూడా అనేక కంపెనీలు ఇదే రసాయనాన్ని తయారు చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే వైద్య నిపుణుల హెచ్చరికల ప్రకారం పారాక్వాట్ శరీరంలోకి చేరితే తీవ్రమైన విష ప్రభావం చూపిస్తుంది. చిన్న పరిమాణంలోనూ ఇది ప్రాణాలకు ప్రమాదకరమని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో నేరుగా పనిచేసే రైతులు, కూలీలు ఎక్కువగా దీని ప్రభావానికి గురవుతున్నారు. ఈ మధ్యలో పారాక్వాట్ పాయిజనింగ్ అనేది బాగా విస్తృతంగా ప్రజల్లో, మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో కూడా ఒక సంచలనంగా చాలా ఇమ్మీడియట్ ప్రాబ్లం అనేది గుర్తించబడి అందరూ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది బిఎన్ రావు ఫౌండేషన్ ఈరోజు తీసేసుకొని దాన్ని ప్రజల ముందుకి, ప్రెస్ ముందుకి, ప్రజలకు అందరికీ తెలుసాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్గా ఇది డాక్టర్లే కొందరు ముందుకు వచ్చేసి, ఎందుకంటే హాస్పిటల్లో పారాక్వాట్ పాయిజనింగ్తో
దాదాపు 99% 100% డెత్స్ అవుతున్నాయి. ఎవరైతే పారాకెట్ పాయిజన్ తీసుకున్నారో వాళ్ళకి రికవరీ లేదు, దీనికి యాంటీడోట్ లేదు. 10 ml 10 ml 15 ml తీసుకున్నా కానీ డెత్ అయిపోతున్నారు. సో దీన్ని అరికట్టడానికి దీనికి యాంటీడోట్ కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని కంపల్సరీ బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇది ఏదైతే కంట్రీలో స్టార్ట్ అయిందో, ప్రొడక్షన్ స్టార్ట్ అయిందో ఆ కంట్రీలో కూడా బ్యాన్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 70 కంట్రీస్లో దీన్ని బ్యాన్ చేస్తారు. ఎందుకంటే ఇది ఎంత ప్రమాదం అంటే, ఇది గడ్డి మందు అంటారు, హెర్బిసైడ్ ఫర్ వీడ్స్ అని. ఇది గడ్డిని మనం వెనకట రైతులు మంచి గడ్డికి మన పశువులకు మేతలాగా కోసుకొని యూజ్ చేసేది. ఇప్పుడు పశువులు తగ్గిపోయారు కాబట్టి ప్రతి ఒక్కరు గడ్డి మందుకు అలవాటు పడుతున్నారు. చాలా చీప్గా వస్తున్నది ఇది. దీని రంగు రుచి వాసన లేకుండా ఉండడం వల్ల ఈజీగా యాక్సిడెంటల్ పాయిజన్ కూడా జరుగుతుంది. ఇంట్లో పెడితే పిల్లలు అనుకోకుండా తాగి వాళ్ళు జస్ట్ నోట్లో పోసి మళ్ళీ ఇమ్మీడియట్ ఊచినా కానీ వాళ్ళకు కూడా పాయిజనింగ్ అయిపోయి ఇరివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతుంది. మనం ఈరోజు భారతదేశం అలాగే మన తెలంగాణ రాష్ట్రం పలు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యం విషయంలో ఒక విష వలయంలో కూరుకుపోయాయి. ఆ విష వలయంలో ఈ విషం ఒకటి. ఈరోజు బిఎన్ రావు ఫౌండేషన్ తరఫున అండ్ ఐఎంఏ తరఫున మీ భాగస్వామ్యంతో ఈ పారాక్వెట్ అనే సమస్యకి చర్మగీతం పాడుదాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది. నేను అనుకోవటం ఈ పారాక్వెట్ బ్యాన్ అనేది ఈ విషవలయంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కారం కనుగొనే దిశలో ఇది మొదటి మెట్టు అని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అన్నప్పుడు మొదటగా కావాల్సింది అవగాహన ద్వారా మాత్రమే ప్రజల్లో బిహేవియర్ చేంజ్ వస్తుంది. బిహేవియర్ చేంజ్ వచ్చినప్పుడే మనం ఈ సమస్యలకు అడ్డుకట్ట వేయగలుగుతాం. ఇందుకు గాను ప్రతి వ్యవసాయదారులు కూడా దీన్ని వాడుతూ ఉంటారు. వాడగా మిగిలినది ఏం చేశారంటే ఇంట్లో వేస్తూ ఉంటారు. మిగతా మన సబ్బులు ఎట్లా ఉంటాయో అట్లనే నూనె సబ్బులు ఎట్లా ఉంటాయో అట్లే పడేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఈ పరీక్షలు ఫెయిల్ అవ్వడము, ఇట్లాంటి నిరుద్యోగులు నిరాశ నిస్పృహకు గురై చనికావశానికి గురై దీన్ని ఇక్కడ ఉదిగా తీస్తూ ఉంటారు. తాగిన తర్వాత మనం తల్లిదండ్రులు కానీ వ్యక్తిగతం చూడలేదు కదా, హాస్పిటల్ ఇస్తూ ఉంటారు. హాస్పిటల్ తీసిన తర్వాత ఒక 100 మంది పాయిజన్తో హాస్పిటల్ అటెండ్ అయితే 94-95 మంది చనిపోతారు. ఎందుకంటే దాని యాక్షన్ అంతా అక్కడికి ఉండదు. హాస్పిటల్ అత్యంత విషపూరితమైన ప్రాబ్లం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం నేత కలర్ సత్యన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం దేశ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిందని, వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు తమ జీవితాలను పణంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారని ఆయన గుర్తు చేశారు. అలాంటి ఉద్యమకారులను గుర్తించి వారికి గౌరవం ఇవ్వాలని, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు నిరుద్యోగంగా జీవనం సాగిస్తున్నారని సత్యన్న తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ పథకాలు, ఉద్యోగ అవకాశాలు, గృహ సదుపాయాలు వంటి హామీలు కాగితాలపైనే మిగిలిపోయాయని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా ఉద్యమకారుల గుర్తింపు కోసం స్పష్టమైన ప్రమాణాలు రూపొందించి అర్హులైన వారందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు సరైన గుర్తింపు లేక చాలా మంది అసలైన ఉద్యమకారులు ప్రభుత్వ సహాయానికి దూరమవుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని సత్యన్న హెచ్చరించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడాలంటే ఉద్యమకారులను గౌరవించడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కరీంనగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న నగర మేయర్.
చివరి వరకు ఉండేది భక్తి ఒక్కటే. పాపాల వల్లే మనుషుల జీవితంలో దుఃఖాలు, కష్టాలు. బ్రహ్మోత్సవ తిరుకళ్యాణ మహోత్సవాలు 29న జరిగే పుష్పయాగంతో వేడుకలు సమాప్తం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.